ఏమ్మా 6 మెంబర్సే జాయిన్ అయినారు. మిగిలిన వాళ్ళు ఎక్కడ? ఇంద్రజ 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 వినపడడం లేదా? ఇంద్రజ వినపడడం మేడం లేదమ్మా. ఏమి 5 లేదు మెంబర్స్? మేడం, వాయిస్ అసలు ఇప్పుడు వినిపించింది మేడం, ఫస్ట్ నుంచి అవునా? అసలు వినిపించలేదు మేడం. ఏనన్నా కొంత ఏమి మీరే జాయిన్ అయినారు, మిగిలిన వాళ్ళు ఎక్కడ? అదే మేడం గ్రూప్ లో రమ్మని చెప్తున్నాను మేడం. గ్రూప్ లో ముగ్గురు జాయిన్ అయినారు, నీవు, శ్రావణి, శ్రీలత. ఏం నెక్స్ట్ లాస్ట్ అవర్ ఏమునింది? లంచ్ బ్రేక్ కదా. రాండమ్మా, జాయిన్ కాండి ఫాస్ట్ గా. శ్రావణి షేర్ చేసిండేది కనిపిస్తోందనా? కనిపిస్తుంది మేడం. సో ఈరోజు క్లాస్ లో ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్, పెస్టిసైడ్స్, సో వాటర్ ను ఆర్గానిక్ పొల్యూటెంట్స్, పెస్టిసైడ్స్ ఎంతవరకు వాటర్ ను పొల్యూట్ చేస్తున్నాయి. సో ఈ రోజు క్లాస్ లో వినేస్తే ఇంకొక టాపిక్ మిగిలిపోతుంది, వాటర్ ట్రీట్మెంట్. సో అది లాస్ట్, ఆల్రెడీ మనం హార్డ్నెస్ ఫినిష్ చేసినాము. కార్బొనేట్ బైకార్బొనేట్ చెప్పాలా. సో అది స్టార్ట్ చేద్దాం. మీ ఫ్రెండ్స్ కు ఫాలో అప్ చేయండి, వాట్సాప్ లో ఇమ్మీడియట్ గా జాయిన్ కామని చెప్పండి. జాయిన్ అయినారా? ఏమి వాళ్ళకి లాస్ట్ క్లాస్ అయిపోయి 1 అవర్ అయింది కదా. ఇప్పుడు లంచ్ బ్రేక్ లో లంచ్ చేసి జాయిన్ అయ్యేదే కదా. జాయిన్ అయినారా? ఏమ్మా స్టార్ట్ చేద్దామా? 7 మెంబర్స్, 5 మెంబర్స్ జాయిన్ అయినారా? ఏమి ఇంత లేటుగా? నెగ్లిజెన్స్ చూడండి మీ క్లాసు. సరే వినండమ్మా. సో మీకు హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా, వాటర్ ట్రీట్మెంట్ కింద హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఎక్స్ప్లెయిన్ చేసినాము. సో ఈ రోజు క్లాస్ లో కార్బొనేట్ బైకార్బొనేట్ ఎస్టిమేషన్ చెప్పాలనుకున్నాను. సో ఫస్ట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఎట్లా పొల్యూట్ చేస్తాయి చెప్పి, తర్వాత వాటర్ ట్రీట్మెంట్ కింద సో అనదర్ ఎక్స్పెరిమెంట్ ఆల్కైనిటీని ఎట్లా ఎస్టిమేట్ చేస్తాము, వాటర్ లో ఉన్న క్షారత్వాన్ని ఎట్లా ఎస్టిమేట్ చేస్తాము, సో ఎంత పర్సెంటేజ్ లో నాకు ఆల్కైనిటీ ఉంది అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది, సో మనకు థియరిటికల్ గాను ఉంది యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ గా కూడా ఉంది. సో ఫస్ట్ ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్, ఆర్గానిక్ పొల్యూటెంట్స్, వాటర్ పొల్యూటెంట్స్ ఏవేవి ఉన్నాయో ఫస్ట్ డిస్కస్ చేసి, సో పెస్టిసైడ్స్ తో ఎంతవరకు వాటర్ పొల్యూట్ అవుతుంది ఆ టాపిక్ కొంత థియరిటికల్ పార్ట్ చదువుకున్నాక, మరి నెక్స్ట్ అవర్ ఉంది కదా మనకు, 4th అవర్, అదే 5th అవర్ ఉంది కదా, అప్పుడు సో ప్రాక్టికల్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సరేనా? ఈ 2 టాపిక్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మీరు ఎవరు ప్రెసెంట్ అయినారో వాళ్ళు మీ నేమ్ రాసి, మీడియం రాసి ప్రెసెంట్ మేడం అనో లేకపోతే ఓకే మేడం అనో పెట్టండి నాన్న, అటెండెన్స్ కోసం.
అటెండెన్స్ కోసము చూడండి ఇప్పటికి 6 మెంబర్స్ జాయిన్ అయినారు అంతే. మిగిలిన వాళ్ళు ఎక్కడ? ఉషా, ఈ పాప గిరిజాబాయ్, వాళ్ళకి వాట్సాప్ లో పెట్టండి. గిరిజాబాయ్, ఉషా, పెట్టినాం మేడం, రాధిక, ఇంకా వాళ్ళు రాధిక. మీరు ఇప్పుడు లేట్ చేస్తే మరి మనము 1 అవర్ కదా క్లాసు, ఊరికి అన్నెసెసరీ మీ క్లాస్ డిస్టర్బెన్స్. మార్నింగ్ 8 కు తీసుకున్నాను ఫస్ట్ ఇయర్స్ కు, బాగా అటెండ్ అయినారు. హాస్పిటల్కి పోయినాను, వెంటనే వచ్చిన, భోజనం కూడా చేయలేదు, వచ్చి వెంటనే క్లాస్ టైం అవుతుందని స్టార్ట్ చేసిన. చాలా నెగ్లిజెన్స్ చూడండి మీ క్లాస్ కు మాత్రం. సరేనమ్మా, టైం వేస్ట్ చేస్తే ఊరికే మనకు మళ్ళీ సిలబస్ కవర్ అయ్యేది కష్టం అవుతుంది. సరే వినండి. సో వాటర్ పొల్యూటెంట్స్ కింద, సో డ్రింకింగ్ వాటర్ కు కలర్లెస్, ఓడర్లెస్, టేస్ట్లెస్ అన్నాం. సో ఈ డ్రింకింగ్ వాటర్ లో కొంత పర్సెంటేజ్ కంటే ఎక్కువ పర్సెంటేజ్ లో ఈ పొల్యూటెంట్స్ యాడ్ అయితే, సో దాన్నే మనము వాటర్ పొల్యూటెంట్ అని లేదా మురుగు నీరు అని అంటాం. మురుగు నీరు అంటాం. సో ఇది ఎట్లా పొల్యూట్ అవుతుంది? సో సింథటిక్ ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ గా డిటర్జెంట్స్, పెస్టిసైడ్స్, నెక్స్ట్ ఆ పెస్టిసైడ్స్ లో క్లోరిన్ కంటెంట్ ఉన్న పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్, అదర్ ఆర్గానిక్ కెమికల్స్ ఇన్ కేస్ నేరుగా వాటర్ లో మిక్స్ అయితే దాన్ని మనము వాటర్ పొల్యూటెంట్స్ గా కన్సిడర్ చేస్తాము. సో అవి ఎట్లా యాడ్ అవుతాయి? సో సోర్స్ ఎక్కడ నుండి ఈ డిటర్జెంట్స్, ఈ పెస్టిసైడ్స్ సోర్స్ ఎక్కడ ఉంది వీటికి వాటర్ లో మిక్స్ అవ్వడానికి? నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్స్ గా హెవీ మెటల్స్, మెటలాయిడ్స్, యానయానిక్ పొల్యూటెంట్స్ గా అమ్మోనియా, ఇవన్నీ సో వాటర్ లో ఎట్లా మిక్స్ అవుతున్నాయి? ఇవన్నీ మిక్స్ అయితే ఆ వాటర్ ని ఏమంటాము? సో ఆ ప్రాసెస్ ని ఏమంటాము? యూట్రాఫికేషన్ అంటాం. సో అక్కడ ఆల్గే న్యూట్రియంట్స్ దండిగా ఉంటాయి. నెక్స్ట్ యాసిడ్ మైన్ డ్రైనేజ్ అంటే ఏమి? సో ఇవి ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అంటే సో ఆల్రెడీ కొంతవరకు కెమికల్ టాక్సికాలజీలో హెవీ మెటల్స్ గురించి డిస్కస్ చేసినాము, పెస్టిసైడ్స్ గురించి కూడా డిస్కస్ చేసేసినాం. హెవీ మెటల్స్, పెస్టిసైడ్స్. కాబట్టి ఒక్కసారి వాటర్ పొల్యూటెంట్స్ గా అవి వాటర్ ను ఎట్లా పొల్యూట్ చేస్తున్నాయి ఈ హెవీ మెటల్స్ గాని, పెస్టిసైడ్స్ గాని? సో నిన్న క్లాస్ లో కూడా మనము అగ్రికల్చర్ ఫీల్డ్ లో యూజ్ చేసేటటువంటి పెస్టిసైడ్స్ అని జనరల్ గా డిస్కస్ చేసినాము. బట్ స్పెసిఫికేషన్స్, ఏ టైప్ ఆఫ్ పెస్టిసైడ్స్ మనకు ఎక్కువగా పొల్యూట్ చేస్తుంది వాటర్ ను అనేది, సో కొంత ఈ అవర్ డిస్కస్ చేసుకొని నెక్స్ట్ అవర్ వాటర్ ఆల్కైనిటీని ట్రీట్మెంట్ ఎట్లా చేస్తాము లేదు, సో అసలు ఫస్ట్ వాటర్ లో ఆల్కైనిటీని ఏ విధంగా ఎస్టిమేట్ చేస్తాము అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్, సింథటిక్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. దాంట్లో స్పెసిఫిక్ గా సోప్స్ అండ్ డిటర్జెంట్స్. సో దీస్ ఇంక్లూడ్ డిటర్జెంట్స్, పెస్టిసైడ్స్, polychlorinated biphenyls and other synthetic organic chemicals. So these compounds, in contrast to the organic waste, are not biodegradable. So they are not biodegradable. So biodegradable అంటే ఏమి? సో బ్యాక్టీరియాతో గాని మన సరౌండింగ్స్ లో ఉన్న టెంపరేచర్ కు సో ఆ మెటీరియల్ డిగ్రేడ్ కావాలా. సో డిగ్రేడ్ కాకుండా, అంటే కంపోజ్ అయిపోవాలి కంప్లీట్ గా. సో అట్లా డిగ్రేడ్ కాకుండా మిగిలిపోతే, అట్మాస్ఫియర్ లోనే మిగిలిపోతే వాటిని నాన్ బయోడిగ్రేడబుల్ కాంపౌండ్స్ అంటాం. సో బికాస్ ఆఫ్ దట్ నాన్ బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ లేదా ప్లాస్టిక్ మెటీరియల్స్, వాటి వల్లనే మనకు ఇప్పుడు ఓవరాల్ గా అట్మాస్ఫియర్ పొల్యూట్ అయింది అని మనము కన్సిడర్ చేస్తున్నాం. సో ఆ నాన్ బయోడిగ్రేడబుల్ గా ఏవి ఉంటున్నాయి? సో అవి ఎంతవరకు టాక్సిసిటీని రిలీజ్ చేస్తాయి వాటర్ కు? సో దాంట్లో ఫస్ట్ వన్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్. సో సోప్స్ ఆర్ సాల్ట్స్ ఆఫ్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఇది మ్యాక్రోమాలిక్యూల్ ఎస్పెషల్లీ ఆర్గానిక్ పార్ట్ ఉంటుంది, ఇన్ఆర్గానిక్ పార్ట్ ఉంటుంది. సో ఆర్గానిక్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఆర్గానిక్ పార్ట్ రెండు ఉంటాయి సోప్ మనం అబ్జర్వ్ చేసినామంటే, సో సోప్ లో కొంత
పోలార్ పార్ట్ ఉంటే కొంత నాన్ పోలార్ పార్ట్ ఉంటుంది. నాన్ పోలార్ పార్ట్ గా ఆర్గానిక్ యూనిట్, పోలార్ పార్ట్ గా సో ఏదర్ సోడియము, పొటాషియము ఈ టైప్ ఆఫ్ వి మిక్స్ అయి ఉంటాయి. సో RCOO మైనస్ RCOO మైనస్ Na ప్లస్ సోప్ ఫార్ములా లేదా డిటర్జెంట్ ఫార్ములా ఏమి అంటే క్యాపిటల్ R COO మైనస్ Na ప్లస్ RCOO మైనస్ Na ప్లస్ నే నేను సోప్ ఆర్ డిటర్జెంట్ జనరల్ ఫార్ములాగా రాసుకుంటాం. క్యాపిటల్ R COO మైనస్ Na ప్లస్. R ఏమి ఆర్గానిక్ పార్ట్, R అనేది హైడ్రోకార్బన్స్ ఉంటాయి, దట్ ఈజ్ నాన్ పోలార్ పార్ట్. ఇంకా COO మైనస్ Na ప్లస్ ఈజ్ పోలార్ పార్ట్, ఇది సాల్యుబుల్ అవుతుంది వాటర్ లో. ఇంకా నాన్ పోలార్ పార్ట్ ఉంది కదా, ఇది వాటర్ లో సాల్యుబుల్ కాదు. ఇది దేంతో మిక్స్ అయి ఉంటుంది, మన బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ మలినాలు ఉంటాయి కదా, అవి ఆయిలీ నేచర్ కలిగి ఉంటాయి. సో ఇంప్యూరిటీ ఎప్పుడు ఆయిలీ నేచర్ ఉంటుంది. సో లేదా మన సోప్స్, అదే మన క్లోత్స్ మీద ఉన్న ఇంప్యూరిటీస్, బట్టల మీద ఉన్న మలినాలు, మురికి అంతా, సో దట్ ఈస్ ఆయిలీ నేచర్ ఉంటుంది. దాంట్లో ఈ R గ్రూప్ సాల్యుబుల్ అవుతుంది. సో R వచ్చి నాన్ పోలార్, ఇది ఇంప్యూరిటీస్ తో మనము యూజ్ చేసే వాటర్ లో COO మైనస్ Na ప్లస్ మిక్స్ సాల్యుబుల్ అవుతాయి. సో ఇది డిటర్జెంట్స్. సో మన ఆ డిటర్జెంట్ ను సోప్ ను వాటర్ వేసి మన బాడీలో సోప్ ను రుద్దుతాం. రుద్దినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఆ ఆయిలీ పార్ట్ ఆ సోప్ లో ఉన్న ఆయిలీ పార్ట్ తో మిక్స్ అయిపోతుంది. ఇంకా వాటరు ఆ పోలార్ పార్ట్ ఉన్నటువంటి COO మైనస్ Na ప్లస్ తో కలిసి ఆ ఆయిలీ నేచర్ తో సహా బయటికి రిమూవ్ చేస్తుంది. అంటే మన బాడీ పైన ఉన్న ఇంప్యూరిటీస్ ను రిమూవ్ చేస్తుంది. దానికి మనం సోప్ ను కానీ యూజ్ చేసేది. ఇంకా డిటర్జెంట్స్ ను దేనికి యూజ్ చేస్తాము, జనరల్ గా క్లోత్స్ క్లీనింగ్ కి కానీ లేదు మన కంటైనర్స్ క్లీనింగ్ కి కానీ మనం డిటర్జెంట్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఆ సోప్స్ డిటర్జెంట్స్ వల్ల వాటర్ ఇంప్యూర్ అవుతుంది లేదా వాటర్ పొల్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనం సోప్ ను లేదా డిటర్జెంట్స్ ని యూజ్ చేసి బాతింగ్ కానీ క్లోతింగ్ కానీ చేసినాం, సో లేదా కంటైనర్స్ క్లీనింగ్ కానీ చేసినప్పుడు మనం ప్లెంటీ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తాం. ప్లెంటీ ఆఫ్ వాటర్, ఆ వాటర్ అంతా ఏమైపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, డ్రైనేజ్ లేకి వెళ్ళిపోతుంది కదా. సో డ్రైనేజ్ లేకి వెళ్ళిపోతుంది. ఆ డ్రైనేజ్ లో ఉన్న వాటరు ప్రాపర్ గా నువ్వు ఎక్కడికి త్రో చేస్తున్నావు. సో డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోతే డైరెక్ట్ గా అవి ఎక్కడ పోయి మిక్స్ అయిపోతాయి. ఆ వాటరు, ఆ డ్రైనేజ్ వాటర్ అంతా నేరుగా సో రివర్స్ లో, లేక్స్ లో మిక్స్ అయిపోతుంది. సో రివర్స్ లేక్స్ లో ఏం వాటర్ ఉంటుంది, జనరలీ ప్యూర్ వాటర్ ఉంటుంది. సో ఈ డిటర్జెంట్స్ సోప్స్ యూజ్ చేసిన ఈ డ్రైనేజ్ వాటర్ నేరుగా ఆ ఏరియాలో డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్ గా గవర్నమెంట్ మెయింటైన్ చేయకపోతే సో ఆ వాటరు అంటే మురుగు నీరు అంటారు, ఆ డర్టీ వాటర్ అంతా ఎక్కడ మిక్స్ అయిపోతుంది, లేక్స్ లో, రివర్స్ లో మిక్స్ అయిపోతుంది. సో మిక్స్ అవ్వడం వల్ల ఓవరాల్ గా ప్యూర్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది. అంటే ఆ వాటర్ లో ఇంకేముంటుంది, సోపు డిటర్జెంట్స్ మిక్స్ అయిన వాటర్ అది. సో ఆ సోపు డిటర్జెంట్స్ మిక్స్ అయిన వాటరు సో మనం డ్రింకింగ్ కి యూజ్ చేయలేము. కాబట్టి మనం యూజ్ చేస్తున్న 1% ఆఫ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది. అంటే డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్ గా లేకపోతే. సో మన ఇంటిలోనే సో మనం ఎగ్జాంపుల్ కు 5 మెంబర్స్ ఉన్నామంటే 5 మెంబర్స్ బాతింగ్ కి యూజ్ చేసిన వాటరు, కంటైనర్స్ అంటే క్లీనింగ్ కి మనం యూజ్ చేసిన పాత్రలు క్లీన్ చేయడానికి యూజ్ చేసిన వాటరు, నెక్స్ట్ మన సరౌండింగ్స్ లోనే మనం అదే బట్టలు క్లోత్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేసిన వాటర్. సో ఎంత వాటరు డ్రైనేజ్ లో వెళ్తుందో ఒకసారి మనము అజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఆ వాటర్ అంతా డ్రైనేజ్ లోకి వెళ్ళి ఆ డ్రైనేజ్ వాటర్ ప్రాపర్ గా డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్ గా లేకపోతే సో మన ప్యూర్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది. సో అది ఇక్కడ సోప్స్ డిటర్జెంట్స్. నెక్స్ట్ ఆ సోప్స్ డిటర్జెంట్స్ ఏ టైప్ ఆఫ్ కెమికల్స్ తో సింథసైజ్ చేస్తున్నారు. సో అక్కడ యూజ్ చేసేటటువంటివి, సో స్మెల్ కు యూజ్ చేయడానికి, స్మెల్ రావడానికి ఒక అడిటివ్ యాడ్ చేస్తాడు, కలరింగ్ రావడానికి ఒక అడిటివ్ యాడ్ చేస్తాడు. సో ఈ ఫోమ్ నురుగు రావడానికి ఒక అడిటివ్ యాడ్ చేస్తాము,
సర్ఫాక్టెంట్స్ ని యూజ్ చేస్తాము. సో ఇవి యూజ్ చేయడం వల్ల ఎంత పర్సెంటేజ్ లో యూజ్ చేస్తున్నాడు? సో సోప్ రేటు కాస్ట్ తక్కువలో ఉండాలా, ఎందుకంటే ఇది ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేవి కదా. సో కాబట్టి వాటి కాస్ట్ తక్కువ ఉండాలా. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని సోప్ ను ఫ్యాక్టరీ నుండి బయటకు రిలీజ్ చేయాలి. సో ఆ సోప్ మళ్ళీ ఒక చుట్టూ ర్యాపర్ ఉండాలా. సో అక్కడ ఏమేమి అడిటివ్స్ యాడ్ చేస్తున్నారు ఆ సోప్ ప్రిపరేషన్ లో, సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకోవాలి. వాడు మాక్సిమం పర్సెంటేజ్ లో కెమికల్స్ ఎక్కువ యూజ్ చేసినాడు అనుకోండి సోప్ సింథసిస్ కు లేదా డిటర్జెంట్స్ సింథసిస్ కు, సో ఏమవుతుంది, మన ఫేసు గుల్లలు పట్టడము, లేదు గుల్లలు రావడము, లేదు స్కిన్ అంతా పాలిపోవడము, లేదు బ్లాక్ గా కన్వర్ట్ అవ్వడము, ఆ క్లోత్స్ ఆ సోప్స్ ను హార్డ్నెస్ ఎక్కువ ఉంది అనుకోండి ఇమ్మీడియట్ గా ఆ క్లోత్స్ బొక్కలు పడిపోవడము, మన చేతులు బాగా మంటలు ఎక్కడము, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తాం. సో వాడు సోప్స్ దేంతో సింథసైజ్ చేస్తున్నాడు అనేది మనకు ర్యాపర్ మీద ఇచ్చి ఉండాల. సో ర్యాపర్ మీద ఇచ్చి ఉన్నది వాడు పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నాడా లేదా అనేది అబ్జర్వ్ చేసి మనము పర్చేస్ చేసుకోవాలి. సో సోప్స్ ఆర్ సాల్ట్స్ ఆఫ్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ సచ్ యాజ్ సోడియం స్టెరేట్. సోడియం స్టెరేట్ ఫ్యాటీ యాసిడ్ మనకు సోప్స్ లో అవైలబిలిటీ ఉన్న సాల్ట్. సోడియం స్టెరేట్. The cleaning action of soap results largely from its emulsifying power caused by the dual nature of soap anion. ఏం డ్యూయల్ నేచర్ ఉంటుంది సోప్ కు? సో పోలార్ నేచర్ ఉంటుంది, నాన్ పోలార్ నేచర్ ఉంటుంది. సో ఇక్కడ ఏమి టెక్నిక్ అది? ఎమల్సిఫికేషన్. ఎమల్సిఫికేషన్ ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ లో ఎమల్సిఫికేషన్ కొల్లాయిడ్స్ చాప్టర్ లో చదువుకున్నారు. కొల్లాయిడ్స్ చాప్టర్ లో ఏమి ఎమల్సిఫికేషన్ అంటే RCOO minus Na plus లో COO minus Na plus హెడ్ పార్ట్, R అనేది టైల్ పార్ట్. సో తల భాగము COO minus Na plus అయితే తోక భాగాన్ని ఏం తీసుకుంటాను నేను? క్యాపిటల్ R ను తీసుకుంటాను. క్యాపిటల్ R ఇక్కడ వేసినాం చూడండి ఫార్ములా. సో క్యాపిటల్ R COO minus Na plus, ఇది ఫార్ములా. Na ప్లస్ RCOO మైనస్ Na ప్లస్ లో ఈ COO మైనస్ Na ప్లస్ పార్ట్ను నేను టెయిల్ పార్ట్ అంటున్నా. టెయిల్ పార్ట్ అంటున్నా. COO మైనస్ Na ప్లస్ ఈజ్ టెయిల్ పార్ట్. R ఏమి? R ఈజ్, సో ఈ R క్యాపిటల్ R, సో దట్ ఈస్ R ఈజ్ tail part. Next, COO minus Na plus is head. ఇది head. ఇది head part. head part. సో tail part, head part ఇది. సో ఇది ఎమల్సిఫికేషన్ లో మన బాడీ మీద ఉన్న ఇంప్యూరిటీస్ తో ఎవరు ఇంటరాక్ట్ అవుతారు అంటే ఈ టెయిల్ పార్ట్. సో బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ లో ఇది సాల్యుబుల్ అయిపోతుంది. ఈ హెడ్ పార్ట్ సో మన వాటర్ లో సాల్యుబుల్ అవుతుంది. సాల్యుబుల్ ఇన్ వాటర్ సాల్యుబుల్. ఇది ఆర్గానిక్ అంటే ఏమి? ఇంప్యూరిటీస్ ఆర్గానిక్ కదా, కాబట్టి ఆర్గానిక్ లిక్విడ్స్ లో సాల్యుబుల్ అవుతుంది. అంటే ఇంప్యూరిటీలో ఆర్ పార్ట్ సాల్యుబుల్ అవుతుంది. సో కాబట్టి మనకు ఇక్కడ కొల్లాయిడ్ ఫామ్ అయిపోతుంది. ఎమల్సిఫికేషన్ జరుగుతుంది. సో ఎమల్సిఫికేషన్ జరిగి నాకు ఇంప్యూరిటీస్ లో ఈ ఆర్ కలిసి ఎలిమినేట్ చేసేస్తుంది. వాటర్ లో సాల్యుబుల్ అయి సోపు ఇది టైల్ పార్ట్, సారీ హెడ్ పార్ట్ వాటర్ లో సాల్యుబుల్ అయి ఇది ఆ ఇంప్యూరిటీతో సహా బయటికి వస్తుంది. సో ఇక్కడ మీరు స్పెసిఫిక్ గా నేను సోడియం స్టిరేట్ ని వేసిన చూడండి. C17H35COO మైనస్ Na ప్లస్. వాటర్ లో ఇన్ కేసు నేను తీసుకున్న వాటర్ లో హార్డ్ వాటర్ అయితే దాంట్లో కాల్షియం అయాన్స్ ఉంటాయి. సో ఈ కాల్షియం అయాన్స్ తో నాకు కాంప్లెక్స్ ను ఫామ్ చేస్తాను. చూడండి. సో ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ రిజల్ట్స్ లార్జ్లీ
from its emulsifying power caused by the dual nature of the soap anion. So in the presence of oils, fats and other water insoluble organic materials. So insoluble organic materials మన బాడీలో ఉండే ఇంప్యూరిటీ అనుకోండి, ఆ ఇంప్యూరిటీ నేను ఆయిల్ అంటాను, ఇంప్యూరిటీని ఆయిల్ అంటున్నాను. సో అది the tail of the anion, the tail of the anion, that is R, ఇది tail of the anion tends to dissolve in the organic matter, whereas the carboxyl COO minus Na plus, COO minus Na plus, that is head, remains in aqueous solution, that is water లో ఇది ఉండిపోతుంది head part. So thus the soap emulsifiers. సో ఇక్కడ సోపే emulsifying ఏజెంట్. ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ అంటే నీ బాడీలో ఉన్న డిటర్జెంట్ లేదా నీ బాడీలో ఉన్న ఇంప్యూరిటీ ఒకటి, నెక్స్ట్ సోప్ మీద అదేమి వాటర్ ఒకటి. సో వాటర్ నువ్వు ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినారంటే బాతింగ్ అప్పుడు వాటర్ వేస్తే నీ బాడీ మీద అది ఫ్లో అయిపోతుంది అంతే. వాటర్ మీద బాడీ మీద అదేం నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే వాటరు పోలారు, నీ బాడీలో ఉన్న ఇంప్యూరిటీ నాన్ పోలార్. కాబట్టి నువ్వు బాడీ మీద వాటర్ వేస్తే అది ఫ్లో అయిపోతుంది, దాని మీద సోప్ వేసి రబ్ చేసుకుంటాం. అర్థమైందా? సో ఇక్కడ ఎమల్సిఫికేషన్ జరుగుతుంది బాడీ మీద, ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ రన్ అవుతుంది. ఎమల్సిఫికేషన్. సో అది బాడీ మీద అయినా సరే, నీ క్లోత్స్ డర్టీ క్లోత్స్ ఉంటే దాని మీద కూడా ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ రన్ అయ్యి నీకు ఫోమ్ లో, నురుగులో ఆ ఆయిలీ సబ్స్టెన్స్ అంటే ఆ మలినం అంతా ఆ క్లోత్ మీద ఉన్న డర్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది ఫోమ్ లో. సో అది నీకు సోపుకు మన బాడీలో ఉన్న లేదా మన క్లోత్స్ మీద ఉన్న ఇంప్యూరిటీకి మధ్య జరిగే ప్రాసెస్. ఆల్ సోడియం అండ్ పొటాషియం. సో సోడియం అండ్ పొటాషియం సాల్ట్స్ లో ఏదర్ సోడియం అన్నా యూజ్ చేస్తాం సోప్ ప్రిపరేషన్ కు, పొటాషియం అన్నా యూజ్ చేస్తాం. So sodium and potassium salts of soap are soluble in water. So if the water is hard, in case అది హార్డ్ వాటర్ అయితే అంటే కాల్షియం మెగ్నీషియం సాల్ట్స్ ఉన్న వాటర్ అయితే, సో నిన్ననే చెప్పినాను హార్డ్ వాటర్ అని దేని అంటాము, కాల్షియం మెగ్నీషియం సాల్ట్స్ ఉన్న వాటర్ ను, కాల్షియం మెగ్నీషియం సాల్ట్స్ ఉన్న వాటర్ అయితే all sodium and potassium salts of soap are soluble in water. If the water is hard, the calcium and magnesium and any other ions causing hardness precipitate the soap as shown by the following equation. So ఎట్లా అవక్షేపము చెందుతుంది, ప్రిసిపిటేట్ అంటే అవక్షేపం చెందుతుంది. సో మనకు మీరు అబ్జర్వ్ చేసినారంటే కొన్ని వాటరు నువ్వు సోప్ వేస్తేనే బాగా క్లీన్ అయిపోతుంది. బట్ కొన్ని వాటర్ అబ్జర్వ్ చేస్తే అంతా నీకు ప్రిసిపిటేట్ లాగా తెల్లగా బయటకు వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఇన్ కేస్ నీ వాటరు హార్డ్ వాటర్ అయితే అది కంప్లీట్ క్లీనింగ్ మనం అబ్జర్వ్ చేయండి. సో కొంతమంది అప్పుడే అంటుంటారు, ఏమి నీ ఫేస్ నల్లగా ఉంది, మీది హార్డ్ వాటర్ అని అడుగుతుంటారు. అంటే ఉప్పు నీళ్ళ అని అడుగుతారు. ఆ హార్డ్ వాటర్ అయితే నీకు కంప్లీట్ క్లీనింగ్ మనం అబ్జర్వ్ చేయం. ఎందుకు? అక్కడ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. అంటే కంప్లీట్ ఎమల్సిఫికేషన్ మనం అబ్జర్వ్ చేయలేం. సో అందుకని కొంతమంది బాగా రిచ్ ఫెలోస్ ఏం చేస్తారంటే మావి ఉప్పు నీళ్లు అని చెప్పి వాళ్ళు ఈ బిస్లరీ బాటిల్ లేదా ఈ ప్యూరిఫైడ్ వాటర్ ను తెచ్చుకొని వాళ్ళు హెడ్ బాత్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ కంప్లీట్ గా నాకు ప్యూర్ వాటర్ కాదు నాది, సో కాబట్టి నేను కొనుక్కున్న వాటర్ తోనే బాతింగ్ చేస్తున్నాను అని చెప్తుంటారు. లేదు నేను ఏమి నీ బట్టలు శుద్ధిగా లేవు, క్లీన్ గా రావడం లేదు అంటే, సో వాళ్ళు ఏ సోప్స్ చేంజ్ చేసినా ఎస్పెషల్లీ మీరు అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే మా సోప్ ను బట్టలకు మీరు హార్డ్ వాటర్ అయినా నా సోప్ యూజ్ చేసినారు అంటే నీ బట్టల మీద ఉన్న మురికి వెళ్ళిపోతుంది అని కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు. అంటే ఏమి, వాళ్ళ సోపు లేదా వాళ్ళ డిటర్జెంట్ కదా, సో మనం యూజ్ చేసే క్లోతింగ్ యూజ్ చేసే సోప్స్ అవి హార్డ్ వాటర్ అయినా అని అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. అంటే సో ఇన్ కేసు కొన్ని సరౌండింగ్స్ లో ఉన్న వాటరు ఉప్పు నీళ్లు అనుకోండి, అంటే హార్డ్ వాటర్ అయితే
హార్డ్ వాటర్ అయితే వాళ్ళకు ప్యూర్ చేయలేరు, అంటే నల్లగా తయారవుతారు వాళ్ళు, లేదా వాళ్ళ బట్టలు కూడా మురికిగానే ఉంటాయి, క్లీనింగ్ ఉండదు. సో ఎందుకంటే అక్కడ ప్రిసిపిటేషన్ జరిగిపోతుంది. సో ఆ ప్రిసిపిటేషన్ ఏమి అనేది నేను కెమికల్ గా ఈక్వేషన్ వేసి చూపించిన. సో ఏమవుతుంది అంటే Na+ అయాన్స్ ప్లేస్ లో కాల్షియం అయాన్స్ పై సబ్స్టిట్యూట్ అయిపోతున్నాయి. అంటే Na+ అయాన్స్ సోప్ లో ఉన్న Na+ అయాన్స్ ప్లేస్ లో కాల్షియం పై కూర్చొని ప్రిసిపిటేట్ ఫామ్ అయిపోతుంది. సో ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. సో దీస్ ఇన్సాల్యుబుల్ ప్రోడక్ట్స్, ఇవి ఇంకా వాటర్ లో సాల్యుబుల్ కావు, ఆర్ నాట్ అట్ ఆల్ ఎఫెక్టివ్ ఆర్ క్లీనింగ్ ఏజెంట్స్ యాజ్ క్లీనింగ్ ఏజెంట్స్. ఎందుకంటే ఆ సోపు నువ్వు నీది హార్డ్ వాటర్ కాబట్టి నువ్వు ఎంతసేపు సోప్ వేసి తిక్కినా నో యూజ్, ఎందుకంటే అక్కడ ఇన్సాల్యుబుల్ ప్రోడక్ట్ ఫామ్ అయిపోతుంది ప్రిసిపిటేట్ గా. సో ప్రిసిపిటేట్ గా ఇన్సాల్యుబుల్ ప్రోడక్ట్ ఫామ్ అయిపోతుంది కాబట్టి కాల్షియం సాల్ట్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది కాబట్టి నువ్వు ఎంతసేపు తిక్కినా నో యూజ్. సో అందుకని కొంతమంది హెడ్ బాత్ చేసి ప్రతిరోజు హెడ్ బాత్ చేసిన వాళ్ళ హెడ్ ఆయిలీగానే ఉంటుంది. ఏమి అంటే నా నీళ్లు ఉప్పు నీళ్లు మేడం అని చెప్తుంటారు. అంటే అది సోపు ఆ హెయిర్ లో ఉన్న ఆయిలీని రిమూవ్ చేయలేదు, ఎందుకంటే అక్కడ ప్రిసిపిటేట్ ఫామ్ అయిపోతుంది. సో కాబట్టి వాళ్ళు ఎన్ని మార్లు హెడ్ బాత్ చేసినా నో యూజ్. సో ఇన్ అడిషన్ ద ఇన్సాల్యుబుల్ కర్డ్స్ ఫ్రమ్ అదర్ డిపాజిట్స్ ఆన్ క్లోతింగ్ అండ్ ఇన్ వాషింగ్ మెషిన్స్. సో అవి ఈ ప్రిసిపిటేట్స్ ఫామ్ చేస్తాయి కాబట్టి, సో నువ్వు ఇప్పుడు నవేడేస్ వాషింగ్ మిషన్స్ లో కూడా నీ వాటర్ హార్డ్ వాటర్ అయితే నీకు అక్కడ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఎమల్సిఫికేషన్ పక్కాగా జరగదు కాబట్టి నీకు అది నో యూజ్. అట్లా అంటే నీది హార్డ్ వాటర్ అయి ఉంటే, ఇదంతా చెప్పడానికి రీజన్ ఏమంటే నీది హార్డ్ వాటర్ అయితే ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది, వాటర్ లో ఇన్సాల్యుబుల్, అది అట్లనే తెట్టుగా వస్తూ ఉంటుంది, మురుగునీరు లాగా అంటాం దాన్ని, మురుగునీరు అంటాం. అంటే తెట్లుగా వస్తూ ఉంటుంది. నువ్వు అంటే ఇప్పుడు నీ హార్డ్ వాటర్ వల్ల నిన్ను ప్యూరిఫై చేయకపోగా ప్లస్ వాటర్ లో ఇన్సాల్యుబుల్ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది ఆ సోప్ ని యూజ్ చేయడం వల్ల. However, soap has a distinctive advantage from the environmental standpoint. ఏమి advantage? As soon as soap gets into sewage or an aquatic system, it generally precipitates as calcium and magnesium salts. So in case నువ్వు సోప్ యూజ్ చేసిన ఆ వాటరు నేరుగా అబ్జర్వ్ చేసినాము అంటే అది బయటకి వచ్చినప్పుడు ఆ డిటర్జెంట్ అది డ్రైనేజ్ వాటర్ లో ఈ కాల్షియం మెగ్నీషియము ప్రిసిపిటేట్స్ ఫామ్ అయినాయి కదా. ఆ ప్రిసిపిటేట్స్ సోప్ లో ఫామ్ అయిన ప్రిసిపిటేట్స్ కొంతవరకు సో ఆక్వాటిక్ సిస్టమ్ కు అడ్వాంటేజ్ గా కన్సిడర్ చేస్తున్నాడు. సో hence any effects that soap might have in solution are eliminated as it is eventually biodegrades. The soap is completely eliminated from the environment. Thus soap does not cause any substantial pollution problem. ఎందుకంటే ఎప్పుడు ఇది నీ వాటర్ లో హార్డ్నెస్ ఉండి అది మురుగునీరు చెట్టుగా ఫామ్ అయ్యింది అంటే నీవు యూజ్ చేసిన సోప్స్ లో హార్మ్ఫుల్ కెమికల్స్ ఏవి లేకపోతే ఆ సోపు నువ్వు రిలీజ్ చేసిన ఈ మురుగునీరులో పెద్ద మనకు ఎన్విరాన్మెంట్ కు హామ్ అనేది కాదు. అట్లా కాకుండా ఇన్ కేస్ నువ్వు సింథటిక్ డిటర్జెంట్స్ తీసుకుంటే కామన్లీ కాల్డ్ యాజ్ సిండెంట్స్ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ సోప్. సో డిటర్జెంట్స్ యూజ్ చేసినావు అంటే దేర్ మేజర్ అడ్వాంటేజ్ ఈజ్ దట్ దే డు నాట్ ఫార్మ్ insoluble precipitates. So insoluble precipitates in case form అయినాయి అంటే causing hardness, water లో hardness, కాల్షియం మెగ్నీషియం ఉన్న హార్డ్ వాటర్ ఆ డిటర్జెంట్స్ తో ఇన్సాల్యుబుల్ ప్రిసిపిటేట్స్ ఫామ్ చేస్తుంది. ఇన్సాల్యుబుల్ ప్రిసిపిటేట్స్ యాజ్ మార్కెటెడ్ most of them contain from 20 to 30% of surfactants. Detergents lo emuntayi surfactants and 70 to 80% of builders. The builders are usually emem untayi sodium sulfate, sodium tripoly
phosphate, sodium silicate, and other materials that enhance the detergent properties of the active ingredients. So surfactants percentage nu enta increase cheste, surfactants nu enta detergent is nothing but surfactant. అంటే మేము అది నురుగు ఇచ్చేటువంటిది. సర్ఫాక్టెంట్స్ అంటే నురుగును ఫామ్ చేస్తాయి, ఫోమ్ అంటే నురుగు, ఫోమ్ ను ఫామ్ చేసే ఏజెంట్స్ ను మనం యాడ్ చేసి డిటర్జెంట్స్ ను సింథసైజ్ చేస్తాం. సో అక్కడ యూజ్ చేసే ఈ సర్ఫాక్టెంట్స్ బిల్డర్స్ ఏవి అంటే సోడియం సల్ఫేట్స్, సోడియం ట్రైపాలీఫాస్ఫేట్స్, సోడియం సిలికేట్స్ ను జనరల్ గా మనము డిటర్జెంట్స్ లో యూజ్ చేస్తాం. సో ఇవి డిటర్జెంట్ ప్రాపర్టీస్ ను ఈ యాక్టివేట్ చేస్తాయి. ఆఫ్ దీస్ పాలీఫాస్ఫేట్స్ అండర్గో ఫాస్ట్ బయోడిగ్రేడేషన్ బై హైడ్రాలసిస్ గివ్స్ ఫాస్ఫేట్స్ ను రిలీజ్ చేస్తాయి. అంటే డిటర్జెంట్స్ ను యూజ్ చేసినప్పటికీ, సోప్స్ ను యూజ్ చేసినప్పటికీ మన వాటరు పెద్దగా ఎఫెక్ట్ కాదు అని చెప్తున్నాను. సో ఈవెన్ దో ఇన్సాల్యుబుల్ ప్రిసిపిటేట్స్ ఫామ్ అయినప్పటికీ, అంటే హార్డ్ వాటర్ వల్ల ఇన్సాల్యుబుల్ ప్రిసిపిటేట్ తెల్లగా తెట్టు ఏర్పడినప్పటికీ అవి మనకు పెద్దగా హార్మ్ఫుల్ కాదు, ఎన్విరాన్మెంట్ కూడా పెద్దగా హార్మ్ఫుల్ కాదు అంటున్నారు. అందుకని మనం నవేడేస్ సోప్స్ డిటర్జెంట్స్ యూజ్ చేసిన పెద్ద హార్మ్ఫుల్ కాదు. The synthetic surfactants are of three major types. ఏంటంటే anionic, cationic, non-ionic. సో ఈ 3 types of surfactants ను ఏవి యూజ్ చేసినా పెద్దగా హార్మ్ఫుల్ కాదు దేనికి, ఎన్విరాన్మెంట్. సో ఎస్పెషల్లీ anionic surfactants నే ఎక్కువగా మనము డిటర్జెంట్స్ లో యూజ్ చేసేది. So these anionic surfactants are all sodium salts and insoluble to yield sodium plus a negatively charged surface active ion. So the common ones are all sulfates and sulfonates. So general ikkada chudandi, long chain unna ABS nu తీసుకున్నా, ABS surfactant. Long chain alcohols when treated with sulfuric acid produces sulfates, that is inorganic esters with surface active properties. So dodecyl alcohol or lauryl alcohol is commonly used to synthesize detergents. Anion species nu especially మనం సర్ఫాక్టెంట్స్ గా యూజ్ చేస్తాము. ఆ సర్ఫాక్టెంట్స్ ను యూజ్ చేసే డిటర్జెంట్స్ ను సింథసైజ్ చేసేది. The principal sulfonates of importance are derived from esters, amides and alkyl benzene. సో ఇవి ఏమి చెప్తున్నాను అంటే, సో ఇంత డీటెయిల్డ్ మనకు అవసరం లేదు. సో ఈ స్లైడ్ లో ఎక్కువ శాతము డిటర్జెంట్ దేంతో సింథసైజ్ చేస్తాము ఇది ఉంది. సో మనం జనరల్ గా ఒక పాయింట్ లో రాసేయచ్చు, ఏమి అంటే సోప్స్ ను డిటర్జెంట్స్ ను యూజ్ చేస్తే, ఇన్ కేస్ మనం యూజ్ చేసే వాటర్ హార్డ్ వాటర్ అయితే, సో కాల్షియం మెగ్నీషియం సాల్ట్స్ ఉన్న వాటర్ అయితే, కాల్షియం మెగ్నీషియం సాల్ట్స్ నా సోప్ తో గానీ లేదు డిటర్జెంట్స్ తో గానీ అవి వైట్ గా ప్రెసిపిటేట్ ను ఫామ్ చేస్తాయి. ఆ ఫామ్ అయిన ప్రెసిపిటేట్ నేరుగా వాటర్ లో ఇన్సాల్యుబుల్, అవి ఇన్ కేసు వాటర్ లో ఉన్నా కూడా పెద్దగా మనకు హార్మ్ఫుల్ కాదు. సో ఎన్విరాన్మెంట్ ను పెద్దగా ఎఫెక్ట్ చేయదు. కానీ డిటర్జెంట్స్ లో ద ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం అసోసియేటెడ్ విత్ ఏబిఎస్ ఏమి, ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్స్ ను తీసుకుంటే, ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్స్ were derived largely from polymers and polypropylene. So polypropylene formula ఏమి, CH3, propylene formula ఏమి, 3 కార్బన్స్, CH3 CH double bond CH2, 1 propylene తీసుకున్నాం, CH double bond CH2. ఆ డబుల్ బాండ్ సింథసిస్ లో పొలిమరైజేషన్ లో ఇన్వాల్వ్ అయి నాకు పాలీప్రొపిలీన్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన పాలీప్రొపిలీన్ CH2 డబుల్ బాండ్ CH3. సో ఈ ప్రొపిలీన్ పొలిమరైజేషన్ లో ఇన్వాల్వ్ అయి పాలీప్రొపిలీన్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన పాలీప్రొపిలీన్ నేను పాలీప్రొపిలీన్ పాలిమర్ ను బెంజీన్ సల్ఫోనేట్స్ తో రియాక్ట్ చేపిస్తే నాకు ఏం ఫామ్ అయింది, ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్ ఫామ్ అయింది. ఆల్కైల్ బెంజీన్
సల్ఫోనేట్ ఏ లెంథెండ్ చైన్ పాలిమర్ ఫామ్ అయింది. సో ఇది డిటర్జెంట్ గా ఇన్ కేస్ నేను యూజ్ చేస్తే, సో జనరలీ డిటర్జెంట్స్ సోప్ తో ప్రాబ్లం లేదు అన్నాను. సో కొన్ని స్పెసిఫిక్ గా అనుకుంటే దాంట్లో ఒకటి ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనేట్స్ ను నేను డిటర్జెంట్స్ సింథసిస్ కు యూజ్ చేస్తే, సో దీని వల్ల ఏమి ప్రాబ్లము అంటే ఏబిఎస్, సో the environmental problem associated with ABS was that it had the disadvantage of being only very slowly biodegradable. So ఇది జనరల్ గా సోప్స్ డిటర్జెంట్స్ దే ఆర్ బయోడిగ్రేడబుల్. సో బట్ ఏబిఎస్ తో సింథసైజ్ అయిన డిటర్జెంట్స్ ని ఇన్ కేస్ నేను యూజ్ చేస్తే ఆ డిటర్జెంట్స్ తో ప్రిసిపిటేట్ ఫామ్ అయ్యిందంటే ఆ వైట్ ప్రిసిపిటేట్ it is slowly biodegradable because of the branched chain structure of alkyl group. So ఈ స్ట్రక్చర్ ఉండడం వలన, because of the side chain ఉండడం వల్లనే, especially aromatic ring, that is benzene ring ఉండడం వల్లనే, so it is slowly biodegradable. అంటే ఎన్విరాన్మెంట్ లో కొంతవరకు వైట్ ప్రిసిపిటేట్ అట్లాగనే ఉండిపోతుంది. So because of this resistance, these detergents persisted even after biological treatment of the effluent and have contaminated both surface water and groundwater with objectionable forming properties. So ABS తో సింథసైజ్ చేసిన ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్స్ తో సింథసైజ్ చేసిన డిటర్జెంట్స్ నవేడేస్ ఆ డిటర్జెంట్స్ ను యూజ్ చేయొద్దండి అంటున్నాం. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ స్లో బయోడిగ్రేడబిలిటీ, వెరీ స్లో బయోడిగ్రేడబిలిటీ. సో ఎందుకు అది స్లోగా డిగ్రేడ్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ అరోమాటిక్ రింగ్ అండ్ బికాస్ ఆఫ్ ద లెంథెండ్ సైడ్ చైన్స్. సో ఈ లెంథెండ్ సైడ్ చైన్స్ ఉండడం ఒకటి, అరోమాటిక్ రింగ్ ఉండడం వల్ల, సో దట్ డిటర్జెంట్స్ ఆర్ నాట్ ప్రిఫరబుల్. సో ఈవెన్ మనము మెడికల్ ఫీల్డ్ లో కూడా ఏబిఎస్ తో సింథసైజ్ చేసిన ఈ డిటర్జెంట్స్ ను యూజ్ చేయకూడదు అని సో కొంతవరకు లిటరేచర్ లో ఉంది. సో నెక్స్ట్ ఏబిఎస్ ను యూజ్ చేయకూడదు అంటే, సో నెక్స్ట్ వన్ ఏమంటే, is because of this problem these detergents are now made from normal straight chain తో, ఇక్కడ పాలీప్రొపిలిన్ తో సో ఇక్కడ అబ్జర్వ్ చేసినాము అంటే, ఒకటి వచ్చి ఏబిఎస్ తో ఏమి బికాస్ ఆఫ్ సైడ్ చైన్, దట్ ఈస్ ఆల్కైల్ గ్రూప్ CH3 గ్రూప్ ఉంది సైడ్ చైన్ లో. సో CH3 గ్రూప్ ఉంది ప్లస్ అరోమాటిక్ రింగ్. సో ఈ ఏబిఎస్ డిటర్జెంట్ లో యూజ్ చేస్తే ఇట్ ఈస్ స్లోలీ బయోడిగ్రేడబుల్. ఇన్ కేస్ అక్కడ వైట్ ప్రిసిపిటేట్ తెట్టు ఫామ్ అయ్యింది అంటే అది స్లోలీ బయోడిగ్రేడబుల్. కాబట్టి ఏం చేస్తున్నారు, ఆ ఆల్కైల్ అరోమాటిక్ రింగ్ ప్లస్ ఆ ఆల్కైల్ గ్రూప్ ప్లేస్ లో సబ్స్టిట్యూయెంట్ గా దాని ప్లేస్ లో నేను స్ట్రైట్ చైన్ ఉన్న పారాఫినా. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ దీస్ డిటర్జెంట్స్ ఆర్ నౌ మేడ్ ఫ్రమ్ నార్మల్ స్ట్రైట్ చైన్స్. నార్మల్ స్ట్రైట్ చైన్స్ ఏమున్నాయి, CH2 అంటే ఇథిలిన్, పాలీఇథిలిన్ లో ఏముంది CH2 డబుల్ బాండ్ CH2. సో CH2 డబుల్ బాండ్ CH2. సో సైడ్ చైన్ లో ఏముంటాయి, ఓన్లీ హైడ్రోజన్సే ఉంటాయి. సైడ్ చైన్ లో ఓన్లీ హైడ్రోజన్సే ఉంటాయి. ఉన్న వేడిని తీసుకుంటే, సో అండ్ దస్ ద alkane chain is not branched and the benzene ring is attached primarily to secondary carbon chain. So these latter materials have been labeled as linear alkyl sulfonates.
లీనియర్ ఆల్కైల్ సల్ఫోనేట్స్. సో ఈ ప్లేస్ లో ఏబిఎస్ ప్లేస్ లో ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్స్ ప్లేస్ లో డిటర్జెంట్స్ సింథసిస్ లో ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్స్ లో ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూయెంట్ గా ఉండడం వల్ల ప్లస్ అరోమాటిక్ రింగ్ ఉండడం వల్ల ఫామ్ అయిన ఇన్సాల్యుబుల్ వైట్ ప్రిసిపిటేట్ ఇట్ ఈస్ వెరీ స్లోలీ ఇట్ ఈస్ బయోడిగ్రేడబుల్ అని అనుకున్నారు. కాబట్టి సో నవేడేస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏబిఎస్ ఏం చేస్తున్నారు, లీనియర్ ఆల్కైల్ సల్ఫోనైట్స్ తీసుకున్నారు. సో లీనియర్ ఆల్కైల్ సల్ఫోనేట్స్ లో సబ్స్టిట్యూయెంట్స్ లేవు. సబ్స్టిట్యూయెంట్స్ గా ఏమున్నాయి, ఓన్లీ హైడ్రోజనే ఉంది సబ్స్టిట్యూయెంట్స్ గా. సో ఈవెన్ దో అరోమాటిక్ రింగ్ ఉన్నప్పటికీ ఈ లీనియర్ ఆల్కైల్ సల్ఫోనేట్స్ ఫామ్ చేసేటటువంటి ఆ తెట్టు వైట్ ప్రిసిపిటేట్ ఇట్ ఈస్ బయోడిగ్రేడబుల్. సో కాబట్టి నవేడేస్ డిటర్జెంట్స్ సింథసిస్ లో ఈ లీనియర్ ఆల్కైల్ సల్ఫోనైట్స్ ను తీసుకున్నాం. సో ఇక్కడ నేను వేసిన ఫార్ములా ఏమి, పాలిఇథిలీన్ CH2 డబుల్ బాండ్ CH2 ఇథిలీన్ ఈ సల్ఫోనేట్ తో ఫామ్ అయినటువంటి లీనియర్ పాలిఇథిలీన్ సల్ఫోనేట్. సో ఏబిఎస్ ప్లేస్ లో LAS లో సబ్స్టిట్యూట్ చేసినారు. సో ఇది బయోడిగ్రేడబుల్ అంటున్నారు. దిస్ ఈస్ బయోడిగ్రేడబుల్. కాబట్టి డిటర్జెంట్స్ సింథసిస్ లో దీన్ని యూజ్ చేస్తే దీన్ని యూజ్ చేస్తే సర్ఫాక్టెంట్ గా దీన్ని యూజ్ చేస్తే ఇన్ కేస్ ఇది హార్డ్ వాటర్ అయినా సో ఈ సోడియం అయాన్స్ ప్లేస్ లో కాల్షియం అయాన్స్ మెగ్నీషియం అయాన్స్ సబ్స్టిట్యూట్ అయి ఫామ్ అయిన తెట్టులో అంటే వైట్ ప్రిసిపిటేట్ ఇట్ ఈస్ బయోడిగ్రేడబుల్. ఇది తొందరగా డిగ్రేడ్ అయిపోతుంది. సో ఆక్వాటిక్ ప్లాంట్స్ కానీ ఆక్వాటిక్ అనిమల్స్ కానీ ఏబిఎస్ ప్లేస్ లో LAS ని యూజ్ చేస్తావు కాబట్టి సో అది నేరుగా ఆ వాటర్ చెట్లకు ఆక్వాటిక్ ప్లాంట్స్ కానీ అంటే చెట్లకు కానీ లేదు మనకు మిక్స్ అయినప్పటికీ లేదా నేరుగా ప్లాంట్స్ గ్రోత్ కు నువ్వు యూజ్ చేసినా హార్మ్ఫుల్ కాదు, అది ఎన్విరాన్మెంట్ ను హార్మ్ చెయ్యదు. సో కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ఏబిఎస్ LAS ను నవేడేస్ యూజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ పెస్టిసైడ్స్. సో సోప్స్ డిటర్జెంట్స్ తర్వాత నెక్స్ట్ పెస్టిసైడ్స్. సో పెస్టిసైడ్స్ ఆల్రెడీ మనము కెమికల్ టాక్సికాలజీలో ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. సో ఈ పెస్టిసైడ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఫ్రమ్ అగ్రికల్చర్ ఫీల్డ్ లో మనం ఎక్కువ శాతము ఈ పెస్టిసైడ్స్ ను యూజ్ చేస్తున్నాం. సో ఎస్పెషలీ ఈ పెస్టిసైడ్స్ లో క్లోరిన్ సబ్స్టిట్యూయెంట్ గా ఉన్న పెస్టిసైడ్సే ఎక్కువ హార్మ్ఫుల్. క్లోరిన్ సబ్స్టిట్యూటెడ్ పెస్టిసైడ్స్ ఆర్ కాజెస్ మేజర్ ప్రాబ్లమ్స్. సో ఎక్కువ శాతం నాకు ప్రాబ్లం రైజ్ అయింది అంటే ఈ క్లోరిన్ తో ఉన్నటువంటి పెస్టిసైడ్స్ వల్లనే నాకు ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి. సో ఎన్ని టైప్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఉన్నాయి, ఏమి అవి అంటే అన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్. సో పెస్టిసైడ్స్ దేంతో సింథసైజ్ చేస్తాము, ఆర్గానిక్ కెమికల్స్ తో సింథసైజ్ చేస్తాం. సో జనరలీ సో ఇవి ఇన్సెక్టిసైడ్స్ ఉన్నాయి, హెర్బిసైడ్స్ ఉన్నాయి, రోడెంటిసైడ్స్ ఉన్నాయి, ఫంగిసైడ్స్. సో ఇన్సెక్టిసైడ్స్, రోడెంటిసైడ్స్, ఫంగిసైడ్స్, హెర్బిసైడ్స్. సో ఈ కేటగిరీలో ఉన్న ఏవి తీసుకున్నా అన్ని దేంతో సింథసైజ్ చేస్తాము అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ తోనే సింథసైజ్ చేస్తారు. ఆర్గానిక్ కాంపౌండ్స్ జనరలీ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏ టైప్ ఆఫ్ వాటి నేచర్ ఏమి, దే ఆర్ వాటర్ ఇన్సాల్యుబుల్. అబ్జర్వ్ చేసినారు అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ తో మనం పెస్టిసైడ్స్ సింథసైజ్ చేస్తాము అవన్నీ వాటర్ ఇన్సాల్యుబులే. జనరలీ పెస్టిసైడ్స్ అన్ని నువ్వు ఏవి తీసుకున్నా ఏవో ఓన్లీ ఫ్యూ మాత్రమే దే ఆర్ వాటర్ సాల్యుబుల్. కానీ మిగిలినవి నువ్వు ఏ పెస్టిసైడ్స్ తీసుకున్నా, ఇన్సెక్టిసైడ్స్, హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్ నువ్వు ఏవి తీసుకున్నా ఆల్ ఆర్ వాటర్ ఇన్సాల్యుబుల్. నీటిలో అవి కరగవు. సో ఎందుకంటే బికాస్ దే ఆర్ సింథసైజ్డ్ ఫ్రమ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో వాటిని మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ తోని సింథసైజ్ చేసేదే. సో దీస్ ఆర్ 3 మెయిన్ గ్రూప్స్ ఆఫ్ సింథటిక్ ఆర్గానిక్ ఇన్సెక్టిసైడ్స్. దే ఆర్ ఏవేవి, ఆర్గానో క్లోరైడ్స్ ఒకటైతే, రెండవది ఆర్గానో పాస్పేట్స్ అయితే, మూడవది ఆర్గానో కార్బమేట్స్. సో ఆర్గానో పాస్పేట్స్ పెస్టిసైడ్స్ ను బ్రాడ్ గా 3 గా క్లాసిఫై చేసుకున్నాం. దేన్ని బేస్ చేసుకొని, క్లోరిన్ కంటెంట్ ఉండేవన్నీ ఆర్గానో క్లోరైడ్స్, పాస్పేట్స్ అన్ని ఆర్గానో పాస్పేట్స్,
కార్బనేట్స్ ఉండేవన్నీ ఆర్గానో కార్బమేట్స్. సో ఒక 3 గా నేను ఓవరాల్ గా పెస్టిసైడ్స్ ను క్లాసిఫై చేసిన. క్లోరిన్ ఉండేవన్నీ ఆర్గానో క్లోరినేట్స్, ఫాస్ఫేట్స్ అన్ని ఆర్గానో ఫాస్ఫేట్స్ గా, కార్బమేట్స్ అన్ని ఆర్గానో కార్బమేట్స్ గా క్లాసిఫై చేసిన. దీంట్లో మనకు మేజర్ గా ప్రాబ్లమ్ రైజ్ చేసేది chlorinated phosphates, chlorinated pesticides. So in addition, a number of herbicides including the chlorophenoxy compounds, that is 2,4,5 trichlorophenoxyacetic acid, which contains the impurity dioxin, which is one of the most patent toxin known. అంటే ఈ పెస్టిసైడ్స్ లో ఎక్కువ మేజర్ గా టాక్సిసిటీని రిలీజ్ చేసేది 2,4,5-T trichlorophenoxyacetic acid, which contains impurity dioxin. So ఇది which is highly toxic అని రీసెంట్ గా రీసెర్చ్ లో రిలీజ్ అయినటువంటిది. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ 2,4,D dichlorophenoxyacetic acid. So these two are majorly, so 2,4,5-T trichlorophenoxyacetic acid, second one is 2,4-D dichlorophenoxyacetic acid. So 2,4-T trichlorophenoxyacetic acid, 2,4-D dichlorophenoxyacetic acid, both these two chlorophenoxy compounds, these two compounds are highly toxic, and these two are considered as water pollutants. సో ఇవి మీకు జనరల్ గా మీరు ఇప్పుడు ఏదో రామాయణమో లేదో మహాభారతమో వింటున్నారు, కానీ ఇవే మనకు ఇంపార్టెంట్. సో వాటర్ పొల్యూటెంట్స్, పెస్టిసైడ్స్ లో వాటర్ పొల్యూటెంట్స్ గా ఏవి అంటే మీరు ఈ 2 కాంపౌండ్స్ ను రాయాల. అంటే ఇవి ఎక్కడో చదివినాము, ఏదో ఎక్కడో విన్నాము అని అనుకుంటాం, కానీ ఆ టైంకు మనకు గుర్తుకు రావాలా ఇన్ కేస్ నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ బిట్ వచ్చిందంటే. సో అందుకనే ఇది జనరల్ పేపర్ అయినా దీని నుండే ఎక్కువ బిట్స్ అడుగుతాడు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. సో నేను కెమిస్ట్రీ కాదు కదా, నేను బాటనీనో జువాలజీనో తీసుకుంటాను పీజీలో అంటే అక్కడ పోయినా ఇది జనరల్ పేపర్ కాబట్టి నువ్వు మ్యాథ్స్ బుక్ తీసుకున్నా కూడా నీకు ఇది ఈ జనరల్ పేపర్ నుండి. సో నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు పోయినా జనరల్ పేపర్ లో ఈ ఆర్గానిక్ పార్ట్ అయినా, ఎస్పెషల్లీ ఈ ఎన్విరాన్మెంటల్ కు రిలేటెడ్ బిట్స్, నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి. నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పోయినా దీని నుండి నువ్వు తప్పించుకునేకి లేదు. సో కాబట్టి దీనిపైన నీకు అవగాహన ఉండాలని చెప్పి ఈ ఎలెక్టివ్ పేపర్ కింద ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ పెట్టిన దానికి రీజన్ ఏమంటే అది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ బిట్స్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడే చెప్పిన క్లోరినేటెడ్ పెస్టిసైడ్స్ మోస్ట్ డేంజరస్ అన్న దాంట్లో 2 పిక్ చేసేసినారు, 2,4-T అండ్ 2,4-D. ఇంకా నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది చాలా ఓల్డెస్ట్ పెస్టిసైడ్, దట్ ఈస్ DDT. సో నవేడేస్ DDT ప్లేస్ లో DDD, T ప్లేస్ లో D ఉంచినారులేండి, DDD ట్రిపుల్ D క్యూబ్డ్ యూజ్ చేస్తున్నాం. సో DDT హైలీ టాక్సిక్. ఎందుకు? డైక్లోరో, డైఫినైల్, ట్రైక్లోరో. అంటే డైక్లోరోలో 2 క్లోరో, మళ్ళీ ట్రైక్లోరోలో 3 క్లోరో, అంటే ఓవరాల్ గా 5 క్లోరిన్ ఆటమ్స్ ఉంటాయి మనకు ఈ DDTలో. సో డైక్లోరో, డైఫినైల్, ట్రైక్లోరో ఈథేన్, which has been widely used to control insects కంట్రోల్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేసినాం DDTని. ఓల్డెన్ డేస్ లో ఎక్కువగా పెస్టిసైడ్ గా బాగా విగరస్ గా యూజ్ చేసినాం. బట్ దట్ క్యారీ సచ్ యాజ్ డిసీజెస్ ఏమేమి వచ్చినాయి ఇమ్మీడియట్ గా మనకు మలేరియా అటాక్ అయింది, ప్లేగు అటాక్ అయింది, సో టైఫస్ అటాక్ అయింది, సో మలేరియా విగరస్ గా అటాక్ అయింది. సో బికాస్ ఆఫ్ ద presence of chlorine in this pesticide, డైక్లోరో, డైఫినైల్, ట్రైక్లోరో ఈథేన్. సో DDTని విగరస్ గా యూజ్ చేయడం వల్ల నేరుగా మనకు డిసీజెస్ వెంటనే వచ్చిండేవి, అటాక్ చేసిండేవి. ఏమంటే మలేరియా, ఈ ప్లేగు ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. బై కంట్రిబ్యూటింగ్ ద కంట్రోల్ ఆఫ్ దీస్ డిసీజెస్, DDT ఈజ్ క్రియేటెడ్ విత్ సేవింగ్ లిటరలీ మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ వరల్డ్ వైడ్. అంటే మలేరియాకు ఇది ఓకే అయింది, కానీ
బట్ ఇది విగరస్ గా ఇప్పుడు నవేడేస్ ఏం చేస్తున్నారంటే ఈ క్లోరిన్ ప్లేస్ లో డిని యూజ్ చేస్తున్నారు. డి క్యూబ్డ్ ఎక్కువగా మనం పెస్టిసైడ్ గా యూజ్ చేస్తున్నారు. బట్ ఈ క్లోరిన్ కంటెంట్ ఎప్పటికీ డేంజరసే. సో మనము ఓజోన్ లేయర్ డిప్లీషన్ లో కూడా ఈ బికాస్ ఆఫ్ దిస్ క్లోరిన్ ఏమేం ప్రాబ్లమ్స్ మనం అక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఫ్లోరో కార్బన్స్ సిఎఫ్సిఎస్ లో. సో అదే ఇక్కడ కూడా ప్రాబ్లం. అంటే మనం ఎంత మేరకు క్లోరిన్ రిలేటెడ్ పెస్టిసైడ్స్ యూజ్ చేస్తే అంత డేంజరస్. So DDT, which has been widely used to control insects that carry such a disease such as malaria, plague, by contributing the control of these diseases. DDT is credited with saving literally millions of lives worldwide. In spite of its more recent reputation as dangerous pesticide in terms of human toxicity. So DDT is considered to be a relatively safe అనుకున్నారు. కానీ బట్ ట్రిపుల్ ని మనం ఎక్కువగా కన్సిడర్ ఇప్పుడు యూజ్ చేస్తుంది. ఇట్ వాజ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఫుడ్ చైన్స్. సో ఎక్కడెక్కడ దీని ఎఫెక్ట్ ఉంటుందో చూడండి, ఫుడ్ చైన్స్ మీద రాదర్ దాన్ హ్యూమన్ టాక్సిటీ. సో దట్ లెడ్ టు ఇట్స్ బ్యాన్. సో అందుకని బ్యాన్ చేసేసినాం. బ్యాన్ చేసేసి ట్రిపుల్ ని ఇప్పుడు నవేడేస్ యూజ్ చేస్తున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ డిడిటి. Organochlorine pesticides DDT have two properties that cause them to be particularly disruptive to food chains. They are persistent, which means that last a long time in the environment before being broken down into other substances, and they are quite soluble in lipids, which means they easily accumulate in fatty tissues. So DDT పెస్టిసైడ్ గా బాగా పనిచేస్తుంది కానీ సో ఇది మాక్సిమము టాక్సిక్ పెస్టిసైడ్. సో కాబట్టి నవేడేస్ దీన్ని బ్యాన్ చేసేస్తున్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ డిడిటిని యూజ్ చేస్తున్నారు డి క్యూబ్డ్ గా. ద అక్యుములేషన్ ఆఫ్ ఆర్గానోక్లోరిన్ పెస్టిసైడ్స్ ఇన్ ఫ్యాటీ టిష్యూ మీన్స్ దట్, అంటే ఇంక ఇది మన చెట్లలో దీని పర్సెంటేజ్, క్లోరిన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే ఏమేమి డ్యామేజ్ అవుతుంది. సో ఫుడ్ చైన్ లో trophic levels, successively higher trophic levels in a food chain, or consuming food that has a successively higher concentration of pesticide at the top of food chain. Body concentrations of these pesticides are the highest, and it is there that organochlorine toxicity has been most recognizable. So birds ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి. సో కాబట్టి డిడిటిని బ్యాన్ చేసినారు. సో కాబట్టి ఇంక డిడిటి అంతకంటే ఇంక ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్, అదర్ వైడ్లీ యూజ్డ్ ఆర్గానోక్లోరిన్స్ ఆర్ మిథాక్సిక్లోర్, క్లోరడెన్, ఆల్డ్రిన్, డెల్డ్రిన్, బిహెచ్సి, బెంజిన్ హెక్సా క్లోరైడ్. సో ఇవన్నీ బెంజిన్, ఇవి జనరల్ గా అదర్ క్లోరిన్ కంటైన్డ్ పెస్టిసైడ్స్. సో దాంట్లో మేజర్ గా మనకు బిహెచ్సి, డిడిటి ఈ రెండు మేజర్ గా మనకు టాక్సిసిటీని రిలీజ్ చేస్తున్నాయి. కాబట్టి సో బిహెచ్సిని బ్యాన్ చేయమంటున్నారు. నెక్స్ట్ అనదర్ వన్ డిడిటిని కూడా బ్యాన్ చేయమన్నారు. సో నెక్స్ట్, సో ద ఆర్గానోఫాస్ఫేట్స్ తీసుకుంటే పారాథియోన్, మెలాథియోన్. సో ఇవి నిన్న క్లాస్ లో కూడా డిస్కస్ చేసినాము. టెట్రా థైల్ పైరోఫాస్ఫేట్స్. సో ఇవి ఫాస్ఫేట్ కంటెంట్ ఉన్నటువంటి పెస్టిసైడ్స్. సో ఈ పెస్టిసైడ్స్ అంత, బట్ much more chlorines that have replaced them. They are absorbed through the skin, lungs, renal tract, and our precautions are taken. They are very hazardous to those who use them. So especially ఈ పెస్టిసైడ్స్ యూసేజ్ నే రెడ్యూస్ చేయమని నవేడేస్ అగ్రికల్చర్ ఫీల్డ్ లో చెప్తున్నాం. ఈ ఫాస్ఫేట్స్ తీసుకుంటే ఫాస్ఫేట్స్ నేరుగా లంగ్స్ మీద, స్కిన్ మీద, మన ఇంటెస్టైనల్ పార్ట్ ను నేరుగా అటాక్ అవుతున్నాయి. సో కాబట్టి ఫాస్ఫేట్స్ ఉన్న ఈ పెస్టిసైడ్స్ కూడా నవేడేస్ యూజ్ చేయడము రెడ్యూస్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్,
థర్డ్ వన్ కింద కార్బమేట్స్. సో కార్బమేట్స్ కంపేర్డ్ విత్ దీస్ టు, సో కార్బమేట్స్ తీసుకుంటే కార్బమేట్స్ హ్యాస్ లెడ్ టు ద రేంజ్ ఆఫ్ సిమ్టమ్స్ సచ్ యాజ్ ముక్కు దురద పెట్టడము, వామిటింగ్ సెన్సేషన్, బ్లర్డ్ విజన్ అంటే కళ్ళు సరిగా కనపడకుండా పోవడము. సో ఇవి ఈ కార్బమేట్స్ వల్ల. సో క్లోరైడ్ వల్ల మేజర్ టాక్సిక్. ఫాస్ఫేట్స్ లో ఈ కొన్ని పారాథియన్, మెలథిన్ దీనిలో పర్సెంటేజ్ ఆఫ్ ఫాస్ఫేట్స్ మాక్సిమం పర్సెంటేజ్ ఉంటే ఇవి కూడా మోస్ట్ డేంజరస్. సో ఎస్పెషల్లీ ఇవి స్కిన్, లంగ్స్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ పార్ట్ ను అటాక్ చేస్తాయి. సో నెక్స్ట్ కార్బమేట్స్ తీసుకుంటే కార్బమేట్స్ ఎస్పెషల్లీ ఈ మన ముక్కు దురదలేయడము, వామిటింగ్ సెన్సేషన్, బ్లర్డ్ విజన్. సో ఇవి కార్బమేట్స్ పెస్టిసైడ్స్ వల్ల ప్రాబ్లమ్స్. అందుకనే నవేడేస్ ఏం చేస్తున్నారు, ఇంతకు ముందు సో అగ్రికల్చర్ ఫీల్డ్ లో మాక్సిమం పర్సెంటేజ్ లో క్రాప్ ను తెచ్చుకోవాలని చెప్పి సో మనకు పెస్టిసైడ్స్ ఎక్కువగా స్ప్రెడ్ చేసి, సో ఇప్పుడు ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల మనము ప్రాబ్లమ్ ను ఫేస్ చేస్తున్నాం. సో ఇవి ఆ స్ప్రే చేసే క్యాండిడేట్స్ కే కదా ఈ ప్రాబ్లమ్స్ వచ్చేది. మనకేమి ప్రాబ్లము అంటే సో ఫుడ్ సర్ఫేస్ మీద, నెక్స్ట్ అర్త్ సర్ఫేస్ మీద ఉంటాయి కాబట్టి ఆ అర్త్ సర్ఫేస్ మీద ఉన్నప్పుడు రెయిన్ ఇన్ కేసు వచ్చింది అంటే అవి వాటర్ లో నుండి నేరుగా ఈ లేక్స్, రివర్స్ లోకి ఫ్లో అయిపోతుంది. సో లేక్స్, రివర్స్ లోకి ఫ్లో అయిపోయి ఆ సరౌండింగ్స్ లో ఉన్న వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది. సో కాబట్టి నవేడేస్ అగ్రికల్చర్ ఫీల్డ్ లో కెమికల్స్ యూసేజ్ ను రెడ్యూస్ చేయండి అని చెప్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ పాలీక్లోరినేటెడ్ డైబెంజో డయాక్సిన్స్. సో పాలీక్లోరినేటెడ్ డైబెంజోఫ్యూరాన్స్. సో ఇవి 2 types ఆఫ్ కెమికల్స్ హెర్బిసైడ్స్ గా ఇవి. సో polychlorinated dibenzodioxins are highly toxic and are the byproducts in the manufacture of chlorophenoxy herbicides. హెర్బిసైడ్స్ సింథసిస్ లో ఇవి బై ప్రోడక్ట్స్ గా రిలీజ్ అవుతున్నాయి, బై ప్రోడక్ట్స్ గా ఎలిమినేట్ అవుతున్నాయి. సో బై ప్రోడక్ట్స్ గా ఇవి నేరుగా వాటర్ లో వెళ్ళిపోయినాయి అనుకోండి, అంటే వ్యర్థ పదార్థాలను ఆ ఇండస్ట్రీ నుండి, అంటే హెర్బిసైడ్స్ సింథసైజ్ చేసే ఇండస్ట్రీస్ నుండి ఇవి వేస్ట్ మెటీరియల్స్ గా నేరుగా బయటికి రిలీజ్ అయినాయంటే సర్ఫేస్ మీద, అర్త్ సర్ఫేస్ మీద లేదా వాటర్ లో రిలీజ్ అయినాయంటే ఆ వాటర్ పొల్యూట్ అయిపోతుంది. ఆ పొల్యూట్ అయిన వాటర్ ను మనము డొమెస్టిక్ పర్పసెస్ కానీ యూజ్ చేసినాము అంటే సో మన హెల్త్ ను డ్యామేజ్ చేసుకుంటాం, అంటే మన ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఆ వాటర్ ను మనము ఇన్హేల్ చేసినా లేదు, అక్వాటిక్ ప్లాంట్స్ కానీ అక్వాటిక్ అనిమల్స్ కానీ ఇవి యూజ్ చేసినాయి అంటే ఈ టైప్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ ను, బై ప్రోడక్ట్స్ ను, సాల్యుబుల్ అయిన వాటర్ ను ఇన్ కేసు అవి డ్రింకింగ్ పర్పస్ కానీ యూజ్ చేస్తే సో విల్ గెట్ మనకు హెల్త్ ఇష్యూస్ అనేవి ఇమ్మీడియట్ గా రైజ్ అవుతాయి. సో 1 hour అయింది కదమ్మా, ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ అనదర్ కెమికల్స్, వాటర్ పొల్యూటెంట్స్ గా ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్, ఆర్గానిక్ వాటర్ పొల్యూటెంట్స్ కంటిన్యూ చేద్దాం. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. పెస్టిసైడ్స్ లో కానీ, సోప్స్, డిటర్జెంట్స్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమ్మా చాలా తక్కువ మంది వచ్చినారు క్లాస్ కి ఈరోజు. నవ్యశ్రీ మేడం, ఏమి రీజన్ ఏమి? చాలా మంది రాలేదే క్లాస్ కు. మీది ఎంత స్ట్రెంత్? 20 members. 20 members లో ఏమి ఇంత కొంతమంది వచ్చినారు? క్లాస్ చెప్పలా వద్దా? ఉషా రాలేదు, రాధికాబాయ్ రాలేదు, గిరిజాబాయ్ రాలేదు. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళంతా చెప్తున్నారు. గిరిజ 2 రోజులు వచ్చింది, ఇంకా మళ్ళా ఎత్తి పెట్టేసిందే. మేడం ఉషాకి హెల్త్ బాగాలేదు మేడం.
కిట్టు మేడం వాయిస్ వినిపిస్తుందా కిట్టు నీకు? నవ్య అమ్మా మేడం వాయిస్ ఒక్క నిమిషం అమ్మా, మేడం వాళ్ళు ఫోన్ చేసినారు, ఒక్క నిమిషం ఉండండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళ డేటా అడుగుతున్నారు, ఉండండి ఒక్క నిమిషం ఉండండి. నవ్య ఏం లేదు, అదే మేడం వాయిస్ వినిపిస్తుందో లేదో అని. తీసుకోండి. సో ఇప్పుడు ఒక 1 అవర్ లో ఫస్ట్ అయిపోయింది. ప్రాక్టికల్స్ 2 అవర్స్ కదమ్మా మీకు. ప్రాక్టికల్స్ 2 అవర్స్ లో 1 అవర్ ఫినిష్ చేసినాను. ఇంకా 1 అవర్ ప్రాక్టికలే చెప్పుకుందాం. ఎస్టిమేషన్ ఆఫ్ కార్బొనేట్ బైకార్బొనేట్. సో ఇది కూడా మీకు వాటర్ పొల్యూషన్ లోనే ఉంది సిలబస్. అందుకనే అది కూడా సపరేట్ గా కాకుండా ఈ చాప్టర్ లోనే చెప్తున్నాను. సరేనా? ఎవరు ఆబ్సెంట్ అయినారో మీరు చూసుకొని ఉంటారు. ఇప్పుడు వాట్సాప్ లో వాళ్ళని మేడం ఫాలో ఉషాకి హెల్త్ బాగాలేదు మేడం. ఉషాకు హెల్త్ బాగాలేదు. ఈ అవును రాధికాబాయ్, మేడం. గిరిజాబాయ్ వీళ్ళు ఎందుకు అబ్సెంట్ అయినారు? కొంచెం అట్లా ఫోన్ చేసి కనుక్కోండి వాళ్ళకు. శ్రావణి కొంత ఇనిషియేషన్ తీసుకోండమ్మా. ఆ పాప కిరణ్మయ్ ఎందుకు అబ్సెంట్ అయింది? కిరణ్ జర్నీలో ఉందంట మేడం ఈరోజు. జర్నీలో ఉంటే సెల్ ఆన్ చేసుకొని వినేకేం నవ్య? ఏమో మేడం, చెప్పినాను మేడం నేను. చెప్పు, సెల్ ఆన్ చేసుకో. లింక్ వాట్సాప్ లో పంపిస్తారు కదా, నువ్వు సెల్ ఆన్ చేసుకొని వినేకేమంటే జర్నీలో ఉంటే మ్యూట్ లో పెట్టుకొని వింటుంది క్లాస్, అంతే కదా? సరే మేడం. క్లాస్ వినమనండి, అటెండ్ కమ్మనండి. సో ఒక 10 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండమ్మా. తర్వాత ప్రాక్టికల్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? సరే మేడం.